కాసిరెడ్డి తాత గురించి పేరు విన్నారు. నేను చిన్నప్పుడు ఆయన చూశాను. ఇంటికి వచ్చారు ఆయన ఇంటికి వచ్చారు. చిన్న ఇల్లు ఉండిందనమాట. ఆయన ఇంటికి వస్తే ఇది ఎప్పుడు 94 గురించి 93 గురించి మాట్లాడుతున్నాను. 93, 94 ఆయన ఇంటికి వస్తే ఇల్లంతా ఒక 200 మంది వచ్చారు. ఎందుకు? ఆయన చూడడానికి. ఆయన ఏజ్ 2000-3000 ఇయర్స్ ఆయన ఏజ్. వేరే యుగంలో ఉన్నవారు ఆయన. అలాంటి స్టోరీస్ ఆయన గురించి. అలాంటి ఆయన వెతుక్కుంటూ కర్నూలుకి వచ్చారు. కర్నూలుకి ఎందుకు వచ్చారు? అసలు కర్నూలుకి రావడం ఏంటి? హిమాలయాస్ నుంచి, భూటాన్ నుంచి ఆ తిరిగిన ఆయన. ఆశ్చర్యం, మిరకల్స్. కర్నూలుకి వచ్చి మాట్లాడడం, ఈ పిరమిడ్ గురించి ఇంటికి రావడం, దీని గురించి చెప్పడం. కర్నూలు పిరమిడ్లో ఒక క్రిస్టల్ పెట్టారు పైన. ఇక్కడ క్రిస్టల్ పెట్టారా లక్ష్మణరావు గారు? పెట్టారా పైన ఏపెక్స్లో? ఏం క్రిస్టల్ పెట్టారు? ఏ క్రిస్టల్ పెట్టారు? చాలా పెట్టారా? సో కర్నూలు పిరమిడ్ ఎప్పుడైతే కట్టారో మీకు కొన్ని స్టోరీలు చెప్తాను. మీకు తెలియదు కదా అప్పుడు సంగతులు. ఓకేనా? గురువు గురించి తెలుసుకోవడానికి. ఇవాళ గురు పౌర్ణిమ కాబట్టి. సో కర్నూలు పిరమిడ్ కట్టినప్పుడు 91లో కట్టారు కర్నూలు పిరమిడ్. ఒక యోగి ఎక్కడి నుంచో హిమాలయాస్ నుంచి వచ్చి, ఆ టైంలో హిమాలయాస్ నుంచి యోగులు వచ్చేవారు ఇంటికి. కర్నూలు అంటే ఎవరికి తెలియదు, మ్యాప్లో లేదు. 90s గురించి చెప్తున్నా నేను. అయినా ఆయన తిరుగుకుంటూ ఒక కర్చీఫ్లో ఒక పెద్ద క్రిస్టల్ పెట్టుకొని వచ్చారు ఆయన. వచ్చి ఇది హిమాలయాస్ నుంచి నీకు ఇవ్వడానికి తెచ్చాను అని చెప్పి పత్రిజీ గారి చేతుల్లో పెట్టారు. అది ఎక్కడి నుంచి వచ్చిన క్రిస్టల్? హిమాలయాస్ నుంచి వచ్చిన క్రిస్టల్. అది తెచ్చి పెట్టారు. అందరూ ఆశ్చర్యం, ఇంకా అందరూ నేర్చుకుంటున్నారు. ఏంటిది, ఏం జరుగుతోంది? ఫస్ట్ పిరమిడ్ అక్కడ వచ్చింది. క్రిస్టల్ ఇలా వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఇక్కడ పిరమిడ్ వచ్చిందని? అప్పుడు బిఎన్సీ లేదు, ఏమీ లేదు. ప్యాంప్లెట్ కూడా ఇంకా సరిగ్గా మొదలవ్వలేదు 91లో. ఎలా తెలిసింది ఇక్కడ పిరమిడ్ ఉందని అని ఫస్ట్ ఆశ్చర్యం. కానీ అక్కడ అన్ని జరిగేవన్నీ మిరకిల్సే ఆ టైంలో. సో ఆయన వచ్చి అది ఇచ్చి, ఇంకా పిరమిడ్ అయిపోయాక అప్పుడు పెద్ద సందర్భం అన్నమాట. ఇలాగే ఒక ఈవెంట్. ఆ పిరమిడ్ ఏపెక్స్ అంటే ఆ పైన కోణంలో క్రిస్టల్ని ఇన్స్టాల్ చేయాలి అని. ఎందుకు క్రిస్టల్ ఇన్స్టాల్ చేస్తాం? క్రిస్టల్ ఎనర్జీని యాంప్లిఫై చేస్తుంది. ఇలా మాట్లాడచ్చు, కానీ ఇలా మాట్లాడితే ఎక్కువ వినిపిస్తోంది. నా మాటలే, అదేదో వేరే మాటలు కాదు, నా మాటలే ఎక్కువ వినిపిస్తోంది. అది క్రిస్టల్ మన యొక్క సంకల్పాన్ని యాంప్లిఫై చేసి ఫ్రీక్వెన్సీని యాంప్లిఫై చేసి యూనివర్స్కి పంపిస్తుంది. అది ఒక క్రిస్టల్ యొక్క మహత్వం. మన అందరం తెలుసుకోవాలి క్రిస్టల్ ఏంటి, పిరమిడ్ ఏంటి, మీరు ఇక్కడ ఉన్నారు అంటే. సో ఆ క్రిస్టల్ పెట్టాక ఇంకా అందరూ హడావి వంటలు, భోజనాలు, అందరినీ పిలవడాలు, అదో పెద్ద ఈవెంట్ క్రిస్టల్ పెట్టడం. ఇదంతా జరుగుతున్నప్పుడు పొద్దున లేచారు. అమ్ముండింది. సరే క్రిస్టల్ తీసుకెళ్దాము అని కూర్చుంటే ఆ కర్చీఫ్ ఎలా అయితే ఇలా ఉందో అలాగే ఉంది, కానీ క్రిస్టల్ లేదు లోపల. మాయం క్రిస్టల్. ఇంకా అది అమ్మ రెస్పాన్సిబిలిటీ క్రిస్టల్ పెట్టుకోవడం. క్రిస్టల్ పోయింది. ఇంకా అమ్మ ఫుల్ భయం, అమ్మో ఏమంటారో అని. అసలే అది హిమాలయాస్ నుంచి వచ్చింది ఆ క్రిస్టల్. అయ్యో ఏమంటారో, ఇంట్లో కొడతారేమో అని భయం. క్రిస్టల్ పోయిందని. ఇంకా ఇంట్లో ఇంకా నాకు గుర్తుంది, చాలా 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 సీరియస్ సిచ్యువేషన్ అది. ఎవరిని కొడతారో తెలీదు,
ఏమవుతుందో తెలీదు, కానీ భయం ఇల్లంతా. ఇంకా అమ్మ ఏం చేసిందంటే, సరే ఇలా కాదు, నేను వెళ్ళి పిరమిడ్లో ధ్యానం చేస్తానని చెప్పి గబగబా వెళ్ళిపోయి పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేయడం మొదలెట్టింది. ఏంటి ఆ క్రిస్టల్ ఎక్కడికి పోయింది? నేను జాగ్రత్తగానే పెట్టాను కదా, ఎవరు వచ్చి తీసుకుంటారు ఆ క్రిస్టల్ని? అలా ధ్యానం ఒక 3 గంటలు 4 గంటలు ధ్యానం అక్కడే పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేసింది రాత్రంతా. సో రాత్రంతా ధ్యానం చేశాక పొద్దున తనకి ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఆ క్రిస్టల్ని ముందర పెట్టుకొని ఋషులందరూ కూర్చొని యాగం ఏదో చేస్తున్నారు, యజ్ఞమో యాగమో ఏదో చేస్తున్నారు దాంట్లో. అది ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఆ ఎక్స్పీరియన్స్ వచ్చి లేవగానే ముందర క్రిస్టల్. ఇది బుద్ధ పిరమిడ్ సెంటర్ కర్నూలులో ఉన్న ఫస్ట్ పిరమిడ్ ఒక ఎక్స్పీరియన్స్ ఇది. ఇప్పుడు అప్పుడు ఆ క్రిస్టల్ చూడంగానే ఎక్స్పీరియన్స్ వచ్చిందో లేదో క్రిస్టల్ వచ్చింది మనకి. అప్పుడు కాస్త హాయిగా ఫీల్ అయ్యి కాస్త రిలాక్స్ అయ్యి ఆ క్రిస్టల్కి అందరినీ పిలిచి అది చెప్పి ఆ ఎక్స్పీరియన్స్ ఇలా అయింది, ఇలా జరిగింది, క్రిస్టల్ వచ్చింది ఇక్కడ. అప్పుడు అందరూ వెళ్ళి ఆ క్రిస్టల్ని ఆ పిరమిడ్లో పెట్టారు. ఇది బుద్ధ పిరమిడ్ యొక్క స్టోరీ. గురువులు అనేవారు చాలా 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 ముఖ్యం, ఆ కాలంలో ఈ కాలంలో కూడా. ఆ యొక్క మహత్వం మనం మర్చిపోయాం, ఎస్పెషలీ యంగ్ జనరేషన్. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే ఎవరో ఒకరు చెప్తూనే ఉంటారు ఏదో ఒక రీల్లో. అది మనం గురువులు అనుకుంటున్నాం. అందరూ గురువులు అవ్వలేరు మళ్ళీ మనకి. మనం అందరూ మాస్టర్స్ అయినా మన పర్పస్కి, మన యొక్క నాలెడ్జ్ కోసం గురువులు ఉంటారు. ఆ పర్పస్కి, ఆ సిచ్యువేషన్కి వాళ్ళు గురువులు. ఆ గురువుని మనం గుర్తించే శక్తి కూడా లేదు ఇప్పుడు ఉన్న జనరేషన్కి నన్ను అడిగితే. ఎందుకంటే ఇంత ఇన్ఫర్మేషన్ ఉంది, ఇంత ఓవర్లోడ్ ఉంది, ఓపెన్ చేస్తే వస్తుంది. కాలేజ్లో, ఆఫీస్లో టైం ఉన్నప్పుడు, వెకేషన్ ఉన్నప్పుడు వెళ్తానులే పిరమిడ్కి నేర్చుకోవడానికి. ఇప్పుడు నేను మాట్లాడేది యంగ్ జనరేషన్ కోసం, మీకోసం కాదు. గురువులు వేరే వేరే రూపంలో కూడా రావచ్చు. మనం ఈ గురువు ఇలాగే ఉంటారు అని అనుకుంటే మళ్ళీ మిస్ అయిపోతాం ట్రైన్. ఆ ట్రైన్లో ఉన్నారు ఆ గురువు వేరే రూపంలో. మనకి ఎప్పుడు ఏది నేర్చుకోవాలో అది చెప్పడానికి రెడీగా ఉన్నారు. అందుకే అంటారు కదా, when the student is ready the master appears. అంటే ఎప్పుడైతే శిష్యులు రెడీగా ఉంటారో మాస్టర్ అపియర్స్. కానీ ఇప్పుడు మాస్టర్ అపియర్ అయినా మనం గుర్తించలేము. ఫర్ ద యంగ్ జనరేషన్ 90s ఆ టైంలో ఐ హ్యావ్ సీన్, నేను చూశాను గురువుల యొక్క మహత్వం ఏంటి, ఎందుకు గురువు దగ్గరికి వెళ్ళాలి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ప్రతాప్ రెడ్డి అని ఒక గొప్ప గురువు ఉన్నారు. మీకు తెలుసా ఎవరో ప్రతాప్ రెడ్డి? మీకు తెలుసు, అనంతపూర్లో స్పిరిచువల్ రియాలిటీ అనే మూవీ చేశారు ఆయన. గొప్ప గురువు. ఆయన దగ్గర నుంచి నాలెడ్జ్ లాగాలంటే పిఎంసిలో రారు ఆయన.